ఏంటండి రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడని చెప్పేసి ఇష్యూ అవుతుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారండి? దాన్ని నేను పాజిటివ్గా చూస్తానండి. ఎలా అంటే ఇప్పుడు సర్వమతాలు ఒకటేలేండి. ఇప్పుడు అక్కడికి పోయి తప్పు చేయలేదు కదండి, వెళ్ళిన దర్గాకు వాళ్ళు ఆహ్వానించారు. ఆయన ఆల్రెడీ ఆ మాలలో ఉన్నాడు. సో నేను సమర్థిస్తానండి, వెళ్ళటం అనేది సమర్థం అంటే పాజిటివ్ అని మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఏం తప్పు చేయలేదు, వెళ్ళాడు, ఆహ్వానం పిలిచారు, అతను వెళ్ళడం అనేది మంచిదే కదండి. సో పిలిచిన వెంటనే వెళ్ళడం మంచిది, అక్కడేం రచ్చ చేయలేదు, అది ఇదేని ఏం మాట్లాడలేదు, సంప్రదాయం పద్ధతి అన్నీ పాటించాడు, నీట్గా వెళ్ళాడు. అక్కడ ఆయన షూ గీగి అలాంటివి కూడా ఏం వేసుకుని తిరగలేదు. సో మాల ట్రిక్కులు అవి వాటిని పాటించాడు. దీనివల్ల నిష్ఠాభంగం అన్న అయిందని అనుకుంటున్నారా? సార్ మాల నిష్ఠ అన్న తగ్గిందా అని అనకూడదండి. మాల స్టామినా తగ్గడం ఏంటండి? ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం ఆ మాలకి ఇప్పుడే కాదండి, కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది. సో ఆయన ఏం తగ్గలేదు. సో వాళ్ళ ఆహ్వానం పిలిస్తే వెళ్ళారు, అక్కడ తప్పేముందండి? అక్కడేం భోజనం కూడా చేయలేదు, అనేం పెద్ద ఇది చేయలేదు. సో అవన్నీ చేస్తే రచ్చ. ఇప్పుడు ఆయన పిలిచాడు, ఉరుసు ఉంది, అది తిరునాళ్ళు ఏదో జరుగుతుంది, జాతర చిన్నది ఉరుసు జరుగుతుంది. సో దర్గా ఉరుసు ప్రతి సంవత్సరం ఎవరో కొన్ని గెస్టుగా తీసుకురావడం అనేది వాళ్ళ సాంప్రదాయంగా పెట్టుకున్నారు. అందులో ఈ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైంది. ఇంకొకటి అక్కడ వెళ్ళడం కూడా దర్గా కంటే ముందు ఒక అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్ళాడు, ఒక గుడికి హిందూ సాంప్రదాయబద్ధంగా అక్కడ గౌరవించాడు. అక్కడ ఒక గుడికి సంబంధించి అక్కడ ఒక పూజారులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. సో తప్పు లేదండి. అంటే ఇది మత సామరస్యాన్ని పెంచే విధంగా ఉందని అనుకోవాలా, లేకపోతే ఈ స్వాములు వాళ్ళు కూడా కొంచెం అంటే ఎవరైనా కొంచెం లేదండి, మత సామ్రాజ్యం పెంచేలా ఉంది, మత సామ్రాజ్యం విడగొట్టేది లేదు. ఏదో మన సనాతన ధర్మం ప్రకారం మన మతాన్ని గౌరవించాలి, ఇతర మతాలను గౌరవించాలి. సో అన్ని మతాలను గౌరవించాలి. సో నేనేమంటున్నానంటే సనాతన ధర్మమైనా సరే, ఏ ధర్మమైనా సరే, ముందు మనిషిని గౌరవించడం అనేది నేర్చుకోవాలి. సో మనిషిని ఆహ్వానాన్ని గౌరవించాడు కాబట్టి వెళ్ళాడు, ఆ గౌరవాన్ని స్వీకరించి ఆయన వెళ్ళాడు. సో ఇందులో తప్పేం లేదండి. నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, నేను ఒక హిందూ హిందువుగా హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తాను. తర్వాత మసీదుకి వెళ్తాను, చర్చికి వెళ్తాను. సో అంత మాత్రాన మనం వేరే మతం అని అనుకోవద్దు. సో నేను హిందూ సాంప్రదాయ ప్రకారం నేను హిందువును. సో మన రామ్ చరణ్ వారు హిందువే. సో అతను ఏంటంటే మాలలో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే చిన్న మైనర్ మిస్టేక్ ఏం చేశాడంటే, మాలలో వెళ్ళడం అనేది మైనర్ మిస్టేకే. ఎందుకంటే వెళ్ళిన తర్వాత అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. మామూలు సివిల్ డ్రెస్సులు వెళ్ళింటే ఏం కనపడకపోయేది. ఈ మాలలో వెళ్ళేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఎందుకు వెళ్ళాడు మాలలో అయితే ఏమండి, అక్కడ ఏమి చేశాడు, వెళ్ళాడు, కూర్చున్నాడు, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళకు కొంచెం ఆహ్వానం తీసుకున్నాడు, వెళ్ళి వచ్చాడు. సో నో డౌట్ అండి, ఎలాంటి ఏమి ఇష్యూ లేదండి.